పేదల ఎదుగుదలే లక్ష్యంగా ఉగాది నుంచి P4 ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉగాది నుంచి P4 ప్రారంభానికి సన్నాహాలు. ఆర్థిక అసమానతల రూపుమాపే సంకల్పం. జీరో పావర్టీ P4 పై సీఎం చంద్రబాబు సమీక్ష. ఉగాది రోజున ప్రారంభించనున్న జీరో పావర్టీ P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ పురోగతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. మార్చి 30న జరిగే ప్రారంభోత్సవ సమావేశంలో ప్రధానంగా అధికారులతో చర్చించారు. మహిళలు, గ్రామీణ ప్రజలను P4 లో ప్రధాన భాగస్వాములు చేయాలని, దీని అమలులో పారదర్శకత, విధాన రూపకల్పన అవసరమని అధికారులకు స్పష్టం చేశారు. P4 విధానాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక ఫలితాలను దృష్టిలో పెట్టుకుని P4 సొసైటీని ప్రైవేట్ రంగ భాగస్వామ్యత నెలకొల్పాలన్నారు. ప్రారంభ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా, మరింత మంది P4 విధానాన్ని అర్థం చేసుకుని ప్రయోజనం పొందేలా సన్నాహాలు జరగాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఆర్థిక అసమానతలు తగ్గించాలనే సంకల్పం. స్వర్ణాంధ్ర 2047 విజన్ 10 సూత్రాల అమలులో భాగంగా జీరో పావర్టీ P4 ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ప్రజల ఆర్థిక వృద్ధికి చురుకుగా దోహదపడేలా, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చూడటమే P4 ప్రధాన లక్ష్యం. ఆర్థికంగా సంపన్నులైన అగ్రశ్రేణి 10% కుటుంబాలు, పేదరికంలో అట్టడుగున ఉన్న 20% పేద కుటుంబాలను మార్గదర్శకత్వం వహించడంతో పాటు వారి ఆర్థిక ఎదుగుదలకు మద్దతుగా నిలిచేలా చేస్తాయి. P4 అమలు ద్వారా సామాజిక, ఆర్థిక అంతరాలను తగ్గించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.